భారతీయ దంపతులు భారతీయ ఓకే సంతోషం సార్. ఎందుకంటే వారు వేరే ఫంక్షన్కి వెళ్ళాలి కాబట్టి వారికి మాత్రమే ఆప్షన్స్ ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా వివాహం అయిన తర్వాత మీరు వేయాలి. మంచిది. ఈ సమయంలో మనందరం కూడా వాక్యం విందాం. మీకు మధ్యలో ఎవరు రావద్దు. బాబ్జీ గారు మీరు తర్వాత వేయచ్చు. బాబ్జీ గారు ఇప్పుడు వేయకూడదు, మీరు తర్వాత ఇద్దరు. ఓకే సార్, ఏమనుకోవద్దు. ఓకేనా? తర్వాత మీరే ఫస్ట్ ఇద్దరు. అందరూ చక్కగా కూర్చున్నామండి. మంచి సమయానికి మనం వచ్చాం. వివాహం అనగానే చాలా సంతోషం, వివాహం అనగానే చాలా ఆశ్చర్యం, వివాహం అనగా సందడి. ఈ దినం మరి నూతనముగా కుటుంబముగా కట్టబడబోతున్నటువంటి శ్రీహరి గారికి, దివ్య గారికి ప్రభునాములు ప్రత్యేకమైన వందనాలు. అరిగదీష్ గారికి ప్రత్యేక వందనాలు. చక్కగా నడిపిస్తున్నటువంటి దైవజనుల ప్రసాద్ గారికి, అలాగే సుదర్శన్ గారికి, జోసఫ్ గారికి ప్రత్యేక వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. దేవుని యొక్క వాక్య భాగాలు 3 భాగాలు చదువుకున్నాం. ఆ 3 భాగాల్లో నుంచి కొన్ని మాటలు మనం జాగ్రత్తగా నేర్చుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు 13వ అధ్యాయం 4వ వచనంలో చెప్పిన మాట, వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు మాట మనం వింటున్నాం. వివాహం అనగా 2 మనుషుల కలయిక. వివాహం అనగా 2 మనసుల కలయిక. ఈ వివాహానికి కుటుంబముగా కట్టబడుతుంటే శ్రీహరి గారిని, దివ్య గారిని ఒకటిగా వారు జతపరచబడబోతున్నారు. కనుక వివాహము పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్తుందంటే ఘనమైనది, చాలా విలువైనది, శ్రేష్టమైనది, చాలా పవిత్రమైనదని, పరిశుద్ధమైనదని పరిశుద్ధ లేఖన భాగాలు మనకి వివరిస్తున్నాయి, మనకి బోధిస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటగా క్రీస్తు యెహోవా దేవుడు చేసిన వివాహం ఏదైనా తోటలో జరిగింది. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎరిగి వానికి సాటైన సహాయము చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వివాహానికి నిర్మాణకుడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. వివాహకర్త దేవుడే, ఈ వివాహ వ్యవస్థాపకుడు దేవుడే. ఒక మనిషి ఒంటరిగా ఉంటున్నాడని దేవుడు గుర్తించి వానికి సాటైనటువంటి సహాయము చేయాలని దేవుడే నిశ్చయించాడు, దేవుడే నిర్ణయించాడు, దేవుడే ఆలోచన చేశాడు. ఇప్పుడు శ్రీహరి గారు ఒంటరిగా ఉంటున్నారని దేవుడు గుర్తించి వానికి సాటైనటువంటి సహాయముగా దివ్య గారిని దేవుడు సిద్ధపరుస్తున్నారు. ఇప్పుడు శ్రీహరి గారికి ఎవరంటే సాటి అయినా చెప్పండి, సహాయము. ఇంతవరకు మీరు ఒంటరిగా ఉన్నారు, ఒంటరిగా తిరిగారు, ఒంటరిగా జీవించారు. ఇప్పుడు మీ జీవితంలోకి సాటినటువంటి సహాయముగా దివ్య గారు మీ జీవితంలోకి రాబోతున్నారు. ఇది దేవుడు నిశ్చయించాడు, ఇది దేవుడు నిర్ణయించాడు, ఇది దేవుని ఏర్పాటు అని ఆ పరిశుద్ధ గ్రంథములో దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. ఆ ఒంటరిగా ఉంటున్నటువంటి ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి అతని ప్రక్కటెముకలలో ఒక ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించి దేవుడు స్త్రీనిగా నిర్మించాడు. వెంటనే ఆ స్త్రీని నిర్మించి నిలబెట్టిన తర్వాత ఆ ఆదాము గారు ఆ స్త్రీని చూడగానే సంతోషించి, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము నుండి తీయబడినదని నారి అని ఆ యొక్క ప్రభువుని ఒక పాట పాడినట్లుగా సంతోషించినట్లుగా లేఖన భాగాలు మనకి తెలుస్తున్నాయి. అలాగే శ్రీహరి గారు కూడా దివ్యాన్ని చూడగానే ఆయన పైకి పాడకపోయినా కానీ మనసులో ఆయన కూడా పాటలు పాడుకుని ఉంటారు. నాకు సాటైన సహాయము దొరుకుతుంది, నాకు అందమైన భార్యగా దివ్య దొరుకుతుంది.